హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను మీకు బక్వీట్ పౌడర్ తోటి మనం చపాతీ లేదా చీల ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు ఎవరికన్నా కావాల్సి నాకు కామెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. దీన్ని మీరు ఒకసారి గూగుల్లో చెక్ చేస్తే కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సింది నేనైతే ఒక కప్పు తీసుకున్నాను. ఇది జస్ట్ లైక్ రాగి పిండిలాగే ఉంటుంది చూడ్డానికి. పిండి తక్కువ, మనం వెజిటేబుల్స్ అవి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, మునగాకు, అలాగే క్యారెట్ తురుము, అల్లం తురుము, క్యాప్సికమ్ వేసుకున్నాను. అలాగే పాలకూర కూడా పాలకూర కాదు, తోటకూర వేసుకున్నానండి. మీ దగ్గర పాలకూర ఉంటే కూడా వేసుకోండి. ఇవన్నీ వేసి మంచిగా కలపాలండి. మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతాం అలాగా. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా సోంపు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అలాగే పసుపు, ఉప్పు, లాస్ట్లో నువ్వులు కూడా వేసుకోవాలి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. డయాబెటిక్ పేషెంట్ వాళ్ళు కూడా ఇది మంచిగా తినొచ్చు అనమాట. ఇది దోశలాగా కూడా వేసుకోవచ్చు. కొంచెం చపాతీలాగా చేసుకున్నప్పుడు మనకి గట్టిగా ఉంది, బట్ తినడానికి బాగానే ఉందండి. ఇవన్నీ కలిపి మనం కలిపేసుకోవాలి. ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరం అయితే కొద్దిగా వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో అలా వేసి కలపాలన్నమాట. అంతే అండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు కొంచెం లైక్ బటన్ ప్రెస్ చేయండి. అంతే అండి. పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కలిపేసుకొని తర్వాత పెన్నం మీద కొద్దిగా నెయ్యి వేసుకొని, అప్పుడే పొయ్యి అంటించకూడదు. ఇది వేసుకొని ఒక ముద్ద, నేను చేసింది 2 వస్తాయి అన్నమాట. దీన్ని మనం చేత్తోనే ఇలాగా చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంచుల్ని సరి చేసుకుంటూ ప్రెస్ చేసుకోవాలన్నమాట. బాగా వస్తుందండి, చాలా బాగా టేస్ట్గా ఉంది. నేను తిన్న తర్వాత మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది నా డైట్ రెసిపీలో లంచ్ టైంలో తీసుకునేదన్నమాట. మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా సరే వేసుకోవచ్చు అండ్ మనకి ఈజీగా కూడా వచ్చేస్తుంది. నేనైతే 2 పెనం మీద 2 పెట్టాను, తొందరగా అయిపోతుందని. రెండోది కూడా అలాగే స్టవ్ వెలిగించకుండానే మనం ముందు అది చపాతీ లాగా చేసుకొని తర్వాత కాల్చుకోవాలి. అంతే అండి. దీన్ని పెరుగుతోటి తింటే ఎంతో టేస్టీగా ఉండే బక్వీట్ పౌడర్ చీల రెడీ అయిపోతుందండి. మీకు నచ్చితే మరి ఒకసారి నా రిక్వెస్ట్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. నేను దీంతో పాటు మీకు ఒక డిటాక్స్ డ్రింక్ ఒకటి పెట్టాను, బీట్రూట్తో చేసింది. సో దాంతోపాటుగా అది మనం ఏదైనా తినేటప్పుడు కూడా ఆ డిటాక్స్ డ్రింక్ మనం తీసుకోవచ్చు అనమాట. అంతేనండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ కమెంట్స్ని నాకు తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.